హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. నోరు చప్పగా ఉండి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచే ఈ పచ్చడిని మంచి అరోమా, చాలా తక్కువ ఆయిల్తో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ హెల్తీ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి కోసం ఒక పెద్ద కట్ట పుదీనా ఆకులను ఒలిచి ఉప్పు నీటిలో 2-3 సార్లు బాగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఒక పల్లుచ్చటి క్లాత్ పైన కొద్దిగా కొత్తిమీర కూడా కావాలి. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. 100 గ్రామ్స్ చింతపండుని శుభ్రం చేసి కడిగి మునిగే వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. డ్రై రోస్ట్ కోసం 1 స్పూను ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 స్పూను జీలకర్ర కావాలి. ఇవి చల్లారేదానికి పక్కన పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 15 రెడ్ చిల్లీ, మళ్ళా ఒక 5 కాశ్మీర్ రెడ్ చిల్లీ అనమాట, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అల్లం, చింతపండు, బెల్లం 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలన్నమాట. ఈ మిర్చి కారం సరిపోనట్లయితే మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసి కవర్ చేసుకోవచ్చు. అల్లం కూడా లైట్గా వేయించుకున్నట్లయితే తడిపోయి మంచి అరోమా వస్తుంది. అల్లంలో లైట్గా తడి ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిర్చి సైడ్కి జరిపి అల్లం సైడ్లో వేసాను అనమాట. ఇంకా ఎండుమిర్చి లైట్గా వేగిపోయినాయండి, మాడకుండా వేయించుకోవాలి. ఇంకా ఎండుమిర్చి తీసేసి కొంచెం సేపు అల్లం అలాగే ఉంచేసి పూర్తిగా తడిపోయే వరకు వేయించుకొని చల్లారనివ్వాలి. అదే బాండీలోకి ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పుదీనా ఆకులని పూర్తిగా చూడండి, ఎక్కడా తడి లేదు. పుదీనా కాడలు బాగా లేతగా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆకులు వరకే వేసుకోవాలి. కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా ఒక గుప్పెడు వేస్తున్నాను. ఆకులలో ఉన్న తడి కూడా ఎగిరిపోయేటట్లు బాగా వేయించుకోవాలి. ఇంకా ఈ పుదీనా కొత్తిమీర ఆకులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వెల్లుల్లి తర్వాత కల్లుప్పులో కూడా తేమ ఉంటుంది కాబట్టి అదే బాండీలో కొంచెం డ్రై చేసుకోవాలి. ఒక 1/2 కప్పు ఉప్పును వేస్తున్నాను. మళ్ళీ సాల్ట్ కనుక సరిపోనట్లయితే మనం మామూలు సాల్ట్ వేసుకుంటే లాస్ట్లో టేస్ట్ చూసుకొని సరిపోతుంది. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ధనియాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని 1 స్పూన్ పసుపు, డ్రై చేసి పెట్టుకున్న సాల్ట్, తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్న అల్లం ముక్కలు, బెల్లం కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఫైనల్గా వేయించి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఆకులను కూడా వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం కొంచెం డ్రైగా చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి అలాగైనా వదిలేయచ్చు, లేదంటే ఒక్క పల్స్ ఇచ్చినట్లయితే నలిగి కలిసిపోతాయి అన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది. ఫైనల్గా తాళింపు వేసుకున్నట్లయితే మన ఎమ్మీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. తాళింపు కోసం ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, ఆ తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మళ్ళా వెల్లుల్లి అనమాట. కరివేపాకు కూడా కడిగి తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకున్నదనమాట. ఎక్కడ మనం తడి తగలనీయలేదు కాబట్టి పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది. తాళింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ తాళింపుని కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవటమే. టర్మరిక్ కూడా హెల్దీయే కాదండి, ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా పచ్చడిని గ్లాస్ బాటిల్లో గాలిపోకుండా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు నిల్వ ఉంటుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.